మరి విశ్వాసులముగా, దేవుని ప్రియబిడ్డలముగా మన గురి ఏంటి అంటే ప్రభు ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకోవడం. ఆయనను కలుసుకున్నప్పుడు మాత్రమే ఆ బహుమానాన్ని మనం పొందుకోగలం. దైవజనాంగమా, ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ప్రభు దగ్గర ఏమి నేర్చుకోవాలంటే లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం. రెండవది గురి కలిగి వేగిరపడుతూ ముందుకు వెళ్ళడం. మూడవది ఏం చేయాలో తెలుసా? అక్కడే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలా ఏమంటే ఈ మాట ఎక్కడి నుంచి రాస్తున్నాడు పౌలు అని చెప్పాను మీకు. చెరసాలలో ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు. ఆయన ఖైదీగా ఉండి రాస్తూ ఉన్నాడు. ఆయన చెరసాల్లో ఉండి. కానీ ఏమంటున్నాడు 4:4లో? ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు నన్నేం జైల్లో అంటే ఊసల లోపల కూర్చోబెట్టలే. ఆ పోలీస్ స్టేషన్లో అలా కూర్చోబెట్టారు అంతే. లోపల కూర్చోబెట్టారు. వీళ్ళు ఉన్న చోట్లో కాకుండా లోపల కూర్చోబెట్టారు అంతే. ఊసల్లోకి పంపించలే. అక్కడ కూర్చున్నందుకే నాకు సంతోషం లేదు, నా ఇంటి వారికి సంతోషం లేదు. కానీ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, స్వార్థ నిమిత్తమై వెళ్ళిన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి అంటాడు. కష్టాల్లో ఆనందంగా ప్రభు ఉన్నాడన్న ధైర్యంగా బ్రతకడమే ఆనందం. అందుకు చెప్పాను ఈ మాట. ఆనందించుడి. ప్రభువునందు మరలా చెప్పవలసి వస్తే ఏదైనా ఆనందించుడి అంటాడు. ఆనందించడంలో, ప్రభువులో ఆనందించడంలో ఉన్న అద్భుతకరమైన సందర్భం మరొకటి లేదు. కష్టాలు రాకపోవు, ఇబ్బందులు కలగకపోవు, కానీ ప్రభువులో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అదే పౌలు చెప్పింది. అయ్యా, నా ద్వారా మీరేమైనా నేర్చుకోవలసి వస్తే ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, అది నేర్చుకోండి సమాజమా అని పలికాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, పౌలు ద్వారా ఏమి నేర్చుకోవాలంటే లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవడం నేర్చుకోవాలి. గురి కలిగి బ్రతికి ఉండడం నేర్చుకోవాలి. మూడవది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుట నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నప్పుడు, యోబును మనం చూస్తున్నప్పుడు, సమస్తము ఉన్నప్పుడు ఎలాంటి యథార్థమైన మనస్సు ప్రభువునందు ఉన్నాడో, సర్వం కోల్పోయినందుకు కూడా అదే మనస్సు కలిగి ఆనందంగా ఉన్నాడు. అందుకే యోబు తన పత్రిక, తన గ్రంథంలో రాస్తూ అంటాడు, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను వదిలిపెట్టను నేను. క్రైస్తవ జీవితంలో యథార్థతను విడిచిపెట్టకూడదు ప్రియులారా. నేర్చుకోవాలి ఆనందంగా ఉండడం. 4వది ఏమి నేర్చుకోవాలో చూద్దాం. అక్కడే 4వ అధ్యాయం 11వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుదాం. 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చాలు. ఏమంటాడండి పౌలు? ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకా మీరు తర్వాత చదివితే సంపన్న స్థితి తెలుసు, దీనస్థితి తెలుసు, ఆకలి కొని ఉండుట తెలుసు, సమృద్ధిగా తిని ఉండుట తెలుసు. నిజమే ప్రియులారా, సేవకులు ఇలాంటి అనుభవాల గుండానే వెళ్ళి ఉంటారు చాలామంది. మేము కూడా వెళ్ళాం. తినడానికి తిండి లేని రోజులు ఉన్నాయి, మంచి వస్త్రాన్ని కట్టుకున్న రోజులు లేవు. కానీ ఆ రోజు ఏమీ లేవని కృంగిపోలా, ఈరోజు అన్నీ ఉన్నాయని పొంగిపోవడములా. విశ్వాస జీవితంలో కృంగుదల పొంగుదల రెండూ మంచిది కాదు. గాలి అనేది పెద్ద చెట్టుకు ఉంది, చిన్న కూర మొక్కకు ఉంది. గాలి లేకపోతే ఈ మొక్క బ్రతకదు, ఆ మొక్క బ్రతకదు. ఏ చెట్టుకు ఎంత గాలో అంతను మాత్రమే పెడతాడు దేవుడు.
చిన్న మొక్కకు పెద్ద గాలిని పెట్టడు, అది ఎంత భరాయించగలదో అంతే. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. మీ పిల్లలను ఎత్తిన ఏదైనా బరువు పెట్టాల్సి వస్తే, మీరు అంగడికి వెళ్ళారు, దుకాణంలో పాల ప్యాకెట్లు, కూరగాయలు అవి ఎక్సెట్రా తీసుకున్నారు, దానితో పాటు ఒక 25 కేజీల బస్తా రైస్ ప్యాకెట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, మీ పిల్లలను ఎత్తిన 25 కేజీల బస్తా పెట్టి మీరు లీటర్ పాల ప్యాకెటు, ఒక 5 కేజీలమైన కూరగాయలు పట్టుకొని రారు. ఏం చేస్తారు? మీరు భారమైనది ఏదో మీ మీద పెట్టుకొని తేలికైనది పిల్లల్ని ఎత్తిన పెడతారు. దేవుడు కూడా మనకు ఎంత శ్రమల అనుమతి ఇవ్వాలో అంతే ఇస్తాడు. బైబిల్ గ్రంథం చెప్పిన మాట అది. సహింపగలిగినంతే ఇస్తాడు తప్ప సహింపలేనన్ని శ్రమలు నీకు ఇవ్వడు ఆయన. నువ్వు నీ సమస్యే పెద్దది అనుకుంటే నీకన్నా భారం భరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. నీకు జ్వరం వచ్చే అల్లాడిపోతున్నావు, గ్యాస్ ట్రబుల్తోనే అల్లాడిపోతున్నావు, షుగర్తోనే అల్లాడిపోతున్నావు, బీపీతోనే అల్లాడిపోతున్నావు, ఓకే. కానీ మరి ఆ ప్రక్కన క్యాన్సర్తో కూడా సంతోషంగా దేవుడు అనుమతి ఇచ్చాలే అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నేను అంటాను, నువ్వు ఉన్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభము అంటాడు తిమోతి భక్తునితో పౌలు మాట్లాడుతూ. నీకు సంతృప్తి ఉంటే సమస్యలు అధికం కావు. సంతృప్తి కలిగిన వాడు అప్పుల పాలు కూడా కాడండి. వారి కోసం వీరి కోసం ఆడంబరాలలో పడితే సమస్యలే వస్తాయి. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, పౌలు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి అంతే. నేర్చుకోవడం తప్ప, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడం తప్ప. చిన్న ఉదాహరణ చెప్పాను. షర్టుకు బటన్ పోయింది, అది మనం ఎక్కడో బజారుకు పోయిన తర్వాత తెలిసింది బటన్ పోయింది అన్న విషయం. ఏం చేయొచ్చు? నువ్వు బటన్ పోయింది కాబట్టి ఒక ఫోల్డ్ చేయొచ్చు, 2 ఫోల్డ్ చేయొచ్చు. ఫుల్ షర్ట్ కాబట్టి 2 ఫోల్డ్ చేయొచ్చు. రేపు ఇంటికి వచ్చినప్పుడు బటన్ కుట్టుకోవచ్చు. నేను ఆన్నే ఇప్పేస్తా, బటన్ లేదు అని అంటే నవ్వులు పాలవుతాం. సంతృప్తి అనేది నువ్వు అక్కడ ఫోల్డ్ చేసుకొని ఎదురుగా భిక్షాటన చేసే వాళ్ళని చూస్తే బటన్ కాదు, వస్త్రాలే ఉండవు, వాళ్ళకు చినిగిపోయి ఉంటాయి, స్నానం ఉండదు. వారితో పోల్చుకున్నప్పుడు మనం ఎంత ధన్యులం. పౌలు అంటాడు, లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. గురి కలిగి ఉండడం నేర్చుకోండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోండి. 5వ విషయానికి వద్దామా? ఏం నేర్చుకోవాలో మనము? 4వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. చాలు. 5వది ప్రియులారా, 7 విషయాలు చెప్తానన్నా కదండి. 5వది, మనలను బలపరిచే దేవునిలో సమస్తము చేయగలము. మనల్ని బలపరిచే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. బలహీనపరిచే వ్యక్తి కాదు ఆయన, బలపరిచే వ్యక్తి. నా దృష్టికి కొన్ని విషయాలు మా సంఘపు బిడ్డలు తీసుకొస్తారు. అన్న పలాని విషయం చేద్దాం అనుకుంటున్నాం, ఏం చేయమంటారు అని. నేను అంటాను, ప్రార్థన చేసి చెప్తానని. ప్రార్థన చేసిన తర్వాత నా మనస్సుకు వచ్చే ఆలోచన వాళ్ళతో పంచుకుంటాను. వద్దులే నాన్న, దీనివల్ల ఏదో ఇబ్బందిగా ఉన్నట్లుంది, అసూయతో ద్వేషముతో మాకన్నా బాగుంటారు, అలాగెప్పుడు ఆలోచన చేయను. నేను నన్ను అడిగిన బిడ్డలకు యథార్థంగా జవాబు చెప్తాను, సాధ్యమైతే బలపరుస్తాను. బలహీనపరిచి వారు దూరం కావాలని కోరుకోను. పౌలు అంటాడు, నేను ఏదైనా చేయాలనుకుంటే నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తాన్ని చేయగలను.
ఏదైనా కార్యం చేసేటప్పుడు వెనకాల మనకు ఒక మంచి సపోర్ట్ ఉందనుకోండి, ఎంత బలంగా దూసుకుపోతాం మనం. గడిచిన దినాల్లో చాలా స్వచ్ఛంద సంస్థలు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేవి, ఇప్పుడు ఎందుకు చేయలే? కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కడి నుంచో సహాయం అందేటప్పుడు ఆ బలాన్ని పట్టుకొని వాళ్ళు దూసుకుపోయారు. ఇప్పుడు సహాయం లేదు ఆర్థికంగా, అందుకే ఆగిపోయారు. అంటే ఎవరో ఒక సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్ళిపోయాం. ఇప్పుడు మన సపోర్ట్ ఎవరు మనం ముందుకెళ్ళడానికి? ప్రభువే. మనల్ని బలపరచువాడు ప్రభువే. అందుకే పౌలు చాలా సందర్భాల్లో చెప్తాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎలాగ బలవంతుడు అయ్యావు? నన్ను బలపరచు ప్రభువు యందు నేను బలవంతుడను. ఆయన నా పక్షముగా ఉన్నాడు కాబట్టి నేను బలవంతుడను. దేవునియందు ప్రియమైన వారలారా, దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, నిన్ను బలపరిచే దేవుని యందు సమస్తము చేయగలవని ధైర్యపరచబడు. ఈరోజు కొన్ని అడ్డంకులు ఉండొచ్చు, ఆటంకాలు ఉండొచ్చు. అయితే నువ్వు మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన కార్యం చేస్తాడు. యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు 3 దేశాలు ఏకమై వచ్చాయి. అమ్మోనీయులు, మోయాబీలు, మేయోనీయులలో కొందరు దండెత్తి వచ్చారు. బలపరిచే దేవుని వైపు చూశాడు, సమస్తము చేయగలిగాడు. హిజ్కియా జీవితంలో అష్షూరియుల దండు ప్రపంచంలో అనేక దేశాలను కొల్లగొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు అష్షూరీలు, వారిలో ఉన్న సన్హరేబు, రబ్షాకే అనబడే వాళ్ళు హిజ్కియాను కూడా భయపెట్టడం ప్రారంభించారు. హిజ్కియా బలహీనుడయ్యాడు కాబట్టి బలవంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన బలపరిచాడు. ఒక్క రాత్రే ఒక దూత 185,000 మంది అష్షూరీయుల దండులోని సైన్యాన్ని నాశనం చేసింది. భయం గుప్పెట్లో ఒక వార్త విని అష్షూరీయుల రాజు తన ఊరికి వెళ్ళిపోయాడు. దేవాలయంలో ముక్కుతుండగా తన బిడ్డలు చంపారు. వస్తారనుకున్న వారు వెనక్కి తోక ముడిచి వెళ్ళారు. ప్రార్థనే మన బలం. మన బలం ప్రార్థనే. భయపడుతున్నారా? జకరియా గ్రంథం 4:6లో రాయబడింది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. పౌలు అంటాడు, నేను ఏదైనా చేయాల్సి వస్తే నన్ను బలపరచు అని ఎందే నేను చేయగలను. 6వ విషయాన్ని చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. అమ్మో ఇది కష్టం, ఇది చాలా కష్టం. అమ్మో నేను చచ్చిపోతే నా భార్య పిల్లలెట్లా, నా భర్త పిల్లలెట్లా, మేము చనిపోతే మా పిల్లలెట్లా, ఈ భయం చాలామందికి. అయితే పౌలు చెప్పిన మాట మనం చూస్తే 19వ వచనంలో అదే 1వ అధ్యాయంలో అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను ఎరిగి. ఏమండి నేను అంటాను, ఆస్ట్రేలియా దేశాన్ని వదిలిపెట్టి ఒరిస్సా ప్రదేశానికి వచ్చి మురికి వాడలలో చేరి అనారోగ్యంగా ఉన్నవారిని చేరుకొని వారిని స్వస్థపరచడానికి వీరి ధనాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని వెచ్చించి వారికి ఎన్నో మేలులు చేసి ఇలాగ మేము చేయగలుగుతున్నాము అంటే మమ్మల్ని వెదకి రక్షించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తుని చెబుతూ తన దేశాన్ని, ప్రాంతాన్ని వదిలి వచ్చిన గ్రహం స్పెయిన్ తన భార్యాబిడ్డలతో కలిసి ఆ ఒరిస్సా ప్రాంతంలో సంచరిస్తూ దేవుని సేవ చేస్తూ ఉంటే మతోన్మాదులు అనబడేవారు కారు లోపల వారిని ఉంచి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసి, లాక్ చేసి, పైన పెట్రోల్ పోసి, నిప్పు పెట్టి లోపల తండ్రి బిడ్డలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే బయట ఆనందించిన సమాజం మన భారతదేశంలో జరిగితే వారెవరో కనుగొని
వారిని శిక్షించమంటావా అమ్మా అని తన భార్యను అడిగితే నా ప్రభువు నేర్పించిన మాట, ఫర్గివ్ మీ, క్షమించండి వారిని, నేను క్షమించేశాను వాళ్ళను, నా భర్త అప్పగించిన పని నేను కొనసాగించాలి. ఇప్పటికీ ఆమె తన సేవా జీవితాన్ని కొనసాగిస్తూ, దేవుని బిడలారా, క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడడం. ఈ మధ్యకాలంలో రాజమండ్రి సమీపంలో ఒక మంచి దైవజనుడు చనిపోయాడు, చంపబడ్డాడు. మంచి జ్ఞానము కలిగిన వ్యక్తి. ఎన్నో చిత్రీకరించారు. ఈ షాప్లో కొన్నాడు, ఆ షాప్లో తాగాడు, ఇవన్నీ మనం చూసాం. నేను అంటానండి, 2000 కోట్ల అధిపతి అతను, 200 కాదు. అంత సంపన్నుడు ఒకవేళ తాగవలసి వస్తే ఇంట్లో కూర్చొని తాగుతాడు, కానీ రోడ్డమ్మడి తాగుతాడండి? ఒక మంచి లాడ్జి తీసుకొని తాగేస్తాడు, రోడ్డమ్మడి తాగుతాడా? తను వెళ్ళే పని సువార్త పని అయితే ఆ పనిలో దారిలో అతను అవమానభరితుడు కాడు? హతసాక్షి గావించబడినప్పుడు క్రీస్తు శరీరమందు ఘనపరచబడడం. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పౌలు ద్వారా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఏం నేర్చుకోవాలి మనం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకయ్యా చచ్చిపోవాలని కోరుకుంటా? చచ్చిపోవాలని కోరుకోవడం కాదది. ఒకవేళ ఈ శరీరాన్ని మీరు తర్వాత 21 కాకుండా 22, 23 కూడా వచనాలు చదివితే, పిలిపిలికి రాసిన పత్రికలో, శరీరముతో నేను ఉన్నంతకాలం నా ప్రభువును చూడలేను. నేను ఈ శరీరము ఆత్మ వేరైపోతే ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు నేను ఆయనను ముఖాముఖిగా కలుసుకోవచ్చు, తొందరగా నేను ప్రభువును కలుసుకోవచ్చు. తొందరగా కలుసుకోవచ్చు. కాబట్టి నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ఆత్మహత్యలు చేసి చచ్చిపోమని కాదు, ఎవరు చంపకపోయినా నన్ను చంపండి రా అనే దురుద్దేశంతో చాలామంది కోతలు కోస్తున్నారు. కోతరాలు, నిన్ను చంపండి నిన్ను చంపండి అని నువ్వు అడుక్కొని చంపించుకోవడం ఏంటి? అలా కాదు. నీ మరణము దేవునికి ఘనత కలిగేదిగా ఉండాలి. ఈ లోకంలో ఎప్పుడో ఒకసారి మనమేం మరణిస్తామండి. ఘనత కలిగినా కలగకపోయినా ప్రభువును కలుసుకుంటామన్న నిరీక్షణ మాత్రం ఉండాలి. ఏమి నేర్చుకోవాలి మనం? మొదటిది, లాభకరమైనవి క్రీస్తు నిమిత్తము నష్టమని ఎంచుకోవడం నేర్చుకోవాలి. రెండవది, గురి కలిగి వేగిరపడడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్న సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తాన్ని చేయగలనని పౌలు ద్వారా నేర్చుకోవాలి. ఆరవది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ధైర్యముగా చెప్పిన పౌలు వలె మనం ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఏడోది ఏమి నేర్చుకోవాలి చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చాలు. 7వది ప్రియులారా, ఏక మనస్సు ఏక ప్రేమ కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి. ఏక మనస్సు ఏక ప్రేమ కలిగి యొక్క భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు. ఏంటా ఒక్కది? ప్రభు పని చేయాలన్న మనస్సులో ఏక మనస్సు అవసరం. అందుకే మీరు తర్వాత 4, 5 వచనాలను చూస్తున్నప్పుడు, ప్రతివాడు సొంత కార్యములనే చూసుకొనుచున్నాడు, కానీ ఎవడును యేసుక్రీస్తు కార్యములను చూడడు అన్నాడు. అంటే ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఏక మనస్సు ఏంటి? ప్రతి ఒక్కరూ దేవుని పని చేయాలి. కొందరినైనా దేవుని కొరకు సమకూర్చాలన్నటువంటి తపన ఉండాలి. కొందరినైనా ప్రభు కొరకు. అది మనస్సు. ఏమంటే, నేనున్న ఈ ప్రాంతంలో మా చుట్టూ మా తదుపరి చాలామంది సేవకులు
మందిరాలు కట్టుకున్నారు, ఇళ్లల్లో ఆరాధన. ఇంతవరకు మీరు నమ్మండి ప్రియులారా, ఎక్కడ కూడా సేవకులకు సేవ అడ్డంకిగా మేము ఉండం కూడా ఉండం. ఎందుకో తెలుసా? నేను ఒక 10 మందిని సమకూరుస్తే వారు ఒక 10 మందిని, పని సులభం అయిపోతుంది దేవుని అనుకొని భావన మాదే. అందుకే కొంతమంది దేవుని సేవకులు, అన్నా మీరు చెప్పే వాక్యాలు మేము మా సంఘాల్లో చెబుతున్నాం, సభలలో చెబుతున్నాం, సందర్భాన్ని బట్టి రూబేన్ అనబడే వ్యక్తి, ఓ రూబేన్ పులివెందులు అనే యూట్యూబ్లో ఈ వాక్యాలు ఉంటాయి వినండి అని కూడా చెప్పామంటే, సోదరుడా అలాగ వద్దులేండి, మీరు చెప్పండి. రూబేన్ ఏం హైలైట్ అవ్వాల్సిన అవసరంలా, ఇది తండ్రి మాటలు, నాకెంత హక్కు ఉందో మీకు అంత హక్కు ఉంది. అవును, నేను చెప్పిన విషయాలే మీరు చెప్పవలసి వచ్చినా, మీరు నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు మరికొంచెం వేరే కోణంలో కూడా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. నేను చెప్పినట్టే యాజ్టీజ్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ నిలబడ్డప్పుడు మిమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు మాట్లాడతాడు. మనందరి భావం, మనందరి గురి, మనందరి యొక్క తాత్పర్యం ఒకటే, ప్రభు పని చేయాలి. ప్రభు పని చేయాలి మనం. దానికి ఎందుకు అతిశయం? ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏక మనస్సు, ఏక ప్రేమ కలిగి ఉండాలి. ఈ పులివెందుల పట్టణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో, అక్కడ నుంచి మా దగ్గర కొంతమంది ప్రార్థనకు వస్తారు. ఒక ఆమె క్యాన్సర్ పేషెంట్, ఒక 3 విధవరాన్లు, ఒక 4 చాలా పేదవాళ్ళు, అంతా ఒక 10-13 మంది వస్తారు. ప్రతి వారం అక్కడి నుంచి వాళ్ళు మేమున్న చోటికి ఆరాధనకు రావడానికి ఒక్కొక్కరికి 60 నుంచి 80 రూపాయల ఆటో ఖర్చు అవుతుంది. వాళ్ళు అడిగారు, అయ్యా మేము ప్రతి వారం ఆటో డబ్బులు పెట్టుకోలేకున్నాం, పెన్షన్ మీద బతికేవాళ్ళండి, 4000 పెన్షన్, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో రాలేకున్నాం. ఇక్కడ ఏదైనా ఒక చిన్న రూమ్ తీసుకొని ఇక్కడే ఆరాధన చేస్తే ప్రతి వారం మేము బల్లలో పాలు పొందుతామంటే అక్కడ ఒక చిన్న స్థలం తీసుకున్నాం. మేమందరం కడదామని చెప్పేసి అనగానే మాకు మొట్టమొదట ఇప్పటి వరకు అడ్డంకులు సృష్టిస్తూ మందిరము కట్టుకోకుండా అనేక మంది రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళి కాళ్ళ వెళ్ళ బతిమలాడుతున్నది ఎవరంటే సేవకుడేనండి. వాళ్ళ విశ్వాసులు సైతం కూడా చెప్పారు, తప్పన్నా ఇది. వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు వెళ్ళలేని దైలీమైన స్థితిలో ఉన్నారు, దేవుని పని చేయడం వల్ల తపన. ఆయన ఇక్కడ మందిరం పెడితే మనం తట్టుకోలేం, అదేందో భయం. మా చుట్టూ దాదాపు 7-8 చర్చిలు కట్టారండి. మేము కట్టిన 2006 తర్వాత కొంతమంది చర్చెస్ కట్టుకున్నప్పుడు, అన్న సౌండ్ సిస్టమ్ లేదన్నా అంటే ఓపెనింగ్ చేసుకుంటున్నట్టు మా సౌండ్ సిస్టమ్ ఎత్తుకుపోయి వాళ్ళ చర్చిలో పెట్టి వేరే సేవకులను పిలిపిస్తే వాక్యం చెప్పించి ప్రారంభించేసి దేవుడు సాయం చేస్తాడు, కొనుక్కోండి అని చెప్పి వచ్చాం. ఏక మనసు ఉండట్లా. ఏమి నేర్చుకున్నారో సేవకులుగా ఏం చేస్తారు? నేను ఈ మాటలు చెప్పే దేవుని సేవకులకు చెప్తున్నాను. సేవకులుగా మనము ఇంకొక సేవకుని పని బాగు చేయకపోయినా పర్లేదు, కానీ చెడగొట్టుకోకుండా ఉంటే చాలు కదండి. ఒకరిని మనం బాగుపరచకపోయినా పర్లేదు, కానీ ఒకరిని బాధపరిచి చెడగొట్టకపోతే పర్లేదు. ఇంకా నేను కూడా ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ నాయకులను పట్టుకొని పని చేయించుకోవడం వచ్చు, కానీ నేను ప్రార్థనే చేస్తున్నాం. మేము సంవత్సరం పైబడైపోయిందండి, ఇప్పటికీ ప్రార్థనే చేస్తున్నాం. ప్రభువా, స్థలం అలాగే ఉండిపోయింది. ఒక భయం, ఎవరైనా కబ్జా చేస్తారు, ఎందుకంటే పట్టా ల్యాండ్స్ కాదు అవి. దేవారి మనస్సులు మార్చు, నీ పని జరిగించు. సంవత్సరం నుంచి ప్రభు పాదాలు మాత్రమే పట్టుకున్నాం. వారు ప్రతి ఒక్కరి పాదాల చెంతకి వెళ్ళిపోయారు. విమర్శతో చెప్పట్లేదు ప్రియులారా, వాస్తవాన్ని చెప్తున్నాను. అందుకే అక్కడ అన్నాడు 2వ వచనంలో, ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, ఒక్కదాని యందే మనస్సు. ఏంటా ఒక్కటి? దేవుని పని చేయాలన్న తపన. దేవుని పని చేయాలన్న తపన. ఆ కాలనీ పెద్దది, ఒక 500 కుటుంబాలు ఉంటాయి అనుకుందాం. 500 కుటుంబాల్లో నేనొక్కనే ఉండాలంటారు ఆ సహోదరుడు.
పోనీ నువ్వేమైనా పెద్దగా శ్రేష్టమైన దేవుని వాక్యము చెప్పి వారిని నడిపిస్తున్నావా? ఒకళ్ళు నడిపిస్తున్న వ్యక్తి అయితే భయం ఎందుకు? ఇంకా ఎందుకు భయం? లోపమున్నవాడే భయం. నేను అంటానండి ఒక మాట, మనలో సత్తా ఉంటే అటువైపున ఎవరికి మనం భయపడం కదండి. 10 మంది పరిగెత్తున్నారు, నేను పరిగెత్తగలను, ఫస్ట్ రాగలను అనేటటువంటి తపన నీలో ఉండి ఆ సామర్థ్యం నీలో ఉంటే 9 మందికి భయపడవు, కనీసం సెకండ్ అయినా వస్తావు. కానీ 10వ వానిగా కూడా నేను ఉండలేను అన్నప్పుడే భయం. అందుకే నేను చెప్పాను, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను అని. దేవుని బిడ్డలారా, 7 అద్భుతకరమైన విషయాలు పౌలు ద్వారా మనము నేర్చుకోవలసిన విషయాలు. మొదటిది, లాభకరమైనవి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకోవాలి. గురి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ ఏ స్థితిలోనైనా ప్రభువునందు ఆనందించాలి. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండాలి. నన్ను బలపరచు అనిందే సమస్తము చేయగలనని చెప్పాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనాలి. 7వది, ఏక మనస్సు ఏక ప్రేమ కలిగి ఒక్క భావముతో ప్రభు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇవి పౌలు చెరసాలలో ఉండి నేర్చుకొనండి అని చెప్పిన మాటలు. ఇవి నేర్చుకుంటే మన జీవితం ఎక్కడ ఓడిపోదు, ఆగిపోదు, సాగిపోతాం ముందుకు. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇటివి నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి మీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. నమ్మదగిన దేవుడు నడిపిస్తాడు. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో, మేము నేర్చుకోవాలి పౌలును పోలి. ఏమి నేర్చుకోవాలో 7 అద్భుతకరమైన విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ఈ మాటల మాధుర్యత విన్న మేము ఇట్టి విషయాల యందు ఆసక్తిని నిలుపుతూ మీ అడుగు జాడలలో పయనించడానికి కృపనివ్వండి. నేర్చుకున్న తర్వాత మేము జారిపోకుండా ఎల్లప్పుడూ ఒకదాని యందే మనస్సు ఉంచుతూ నిలవరమైన పట్టణము కొరకు ఎదురు చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.